అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడీఈ షెట్ 2024 నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంది, మీరు ఇంటర్లో తీసుకున్న గ్రూప్ను బట్టి మీరు మ్యాథ్సా, ఫిజిక్సా, బయాలజికల్ సైన్సా, సోషల్ స్టడీసా ఏది తీసుకోవాలి అనే దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. అదేవిధంగా ఫీజు ఎంత, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడుంటాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఈ ఇంపార్టెంట్స్ డేట్స్ అన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఈ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే హెచ్జిటి పోస్టులు రాసుకోవడానికి ఎలిజిబుల్, అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్లుగా పోవడానికి ఎలిజిబుల్. గతంలో బీఈడి వాళ్ళకు కూడా అవకాశం ఉండేది, ఇప్పుడు హెచ్జిటి పోస్టులు రాసుకోవడానికి బీఈడి వాళ్ళకు అవకాశం అనేది ఇవ్వడం లేదు. కాబట్టి ఈ కోర్సు చేసుకోవడం ద్వారా మీరు త్వరగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెచ్జిటి పోస్టులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్ లేదా 2 ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ టీచర్ పోస్టులు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ కోర్సు చేయడం ద్వారా మీకు ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా క్వాలిఫికేషన్ పెంచుకొని మీరు స్కూల్ అసిస్టెంట్, హై స్కూల్ టీచర్లుగా కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించిన పూర్తి వివరాలని చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా వీడియోలు చేస్తూ ఉంటాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకు ఇది 2 years కోర్సు, 4 సెమిస్టర్లు అనేటివి ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి ఇంటర్మీడియట్లో మీకు 50% మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇంటర్ లేదా ఇంటర్ ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ఇంటర్మీడియట్ అన్నాడు, లేదా ఇట్స్ ఈక్వలెంట్ యాజ్ డిసైడెడ్ బై డిఈ షెట్ కమిటీ అని ఇవ్వడం అనేది జరిగింది. 50% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ఇంటర్లో. ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుందో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి ఎంట్రన్స్ రాయలేకపోయినా కేటగిరీ బి కింద జాయిన్ కావచ్చు, అంటే పేమెంట్ షీట్ అమౌంట్ కట్టి జాయిన్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీలకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 45% మార్క్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వివరాలు చూస్తే ఎలిజిబిలిటీ సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టీఎల్ఈడి అని ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, మ్యాథ్స్ కోర్స్ ఎవరు తీసుకోవచ్చు అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మ్యాథమెటిక్స్ మెథడ్ తీసుకోవచ్చు. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరికైతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుందో వాళ్ళు ఫిజికల్ సైన్స్, తర్వాత బాటనీ, జువాలజీ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్లో బయాలజికల్ సైన్స్ మెథడ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ వచ్చేసి దోజ్ హూ స్టడీ 2 subjects అవుట్ ఆఫ్ 5 subjects అని ఇచ్చినాడు. 5 సబ్జెక్టులలో కనీసం 2 subjects ఉన్న వాళ్ళు సోషల్ తీసుకోవచ్చు అని ఇచ్చినాడు. సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్లలో ఏ 2 ఉన్నా కానీ మీరు సోషల్ తీసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పార్ట్ ఏలో 60 మార్క్స్, పార్ట్ బిలో 40 మార్క్స్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుంది. వీలైతే సిలబస్కి సంబంధించి కూడా ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలుగా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ప్రతి డిస్టిక్లో కూడా ఇస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. డిఈ షెట్ ఎగ్జామ్లో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకు 45 మార్క్స్ రావాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మార్చి 23వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఫీ పేమెంట్ అనేది మే 8వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. 750 రూపాయలు మనకు ఫీజు ఇచ్చినాడు, ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది. ఇంకా మే 9వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మే 15 నుంచి 20వ తేదీ మధ్య ఆల్ టికెట్స్ అనేది జనరేట్ చేస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మే 21వ తేదీ నుంచి ఆల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. డిఈ షెట్ ఎగ్జామ్ అనేది మే తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చెప్పినాం కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు సిబిటి టెస్ట్ అనేది జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. మీ ఏరియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, అయాన్ డిజిటల్లో కానీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉన్న చోట మీకు ఎగ్జామ్ సెంటర్స్ మీ డిస్ట్రిక్ట్లలో వేస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మీకు
వెబ్సైట్లో పూర్తి వివరాల తర్వాత పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా రిజల్ట్ ర్యాంక్ అనేది మే 30వ తేదీన ఇవ్వడం అనేది జరుగుతుందని ఇవ్వడం జరిగింది. మనకు ఏప్రిల్ 29వ తేదీన ఏ కాలేజీలకు పర్మిషన్ ఉంది అనే దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ అంటే మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒక కాలేజ్ తర్వాత ఒకటి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి జూన్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మీ డిస్టిక్లో ఉన్న కాలేజీలు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ మీరు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అది జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎక్కడంటే గవర్నమెంట్ డైట్ కాలేజీలలో, అంటే గవర్నమెంట్ టీటీసీ కాలేజీలు ఉంటాయి కదా, అక్కడ మీరు మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అనేది ఒకసారి మీరు అన్నీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. 10th, ఇంటరు, టీసీ, క్యాస్ట్, ఇన్కమ్ రెడీ చేసుకోండి. ఎందుకంటే మీకు క్యాస్ట్, ఇన్కమ్ ఇలాంటివి ఉంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ కూడా తయారు చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా ఎంప్లాయీస్ పిల్లలు అలాంటి వాళ్ళు వేరే స్టేట్లో కానీ వేరే చోట ఉన్నట్లయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళంటే స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, మీరు కూడా దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అడ్మిషన్ అప్పుడు అన్నీ ఒరిజినల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీకు అడ్మిషన్ అనేది ఇవ్వరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జూన్ 20వ తేదీ నుంచి క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మీరు అన్నీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. అదే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇక మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఇస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.